ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్వన్ ట్యూషన్. సో నేను ఈరోజు అయితే ఇంట్రడక్షన్ టు యూక్లిడ్ జియోమెట్రీ చాప్టర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ బుక్ నేమ్ వచ్చేసి కంప్లీట్ ఫౌండేషన్ గైడ్ ఫర్ ఐఐటి జేఈ మ్యాథమెటిక్స్ ఎస్ అండ్ క్లాస్ 9 బుక్ అనమాట. పేజ్ నెంబర్ వచ్చేసి 103. కాన్సెప్ట్ టెస్ట్ 1 అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఈరోజు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. A straight line may be drawn from dash to another point. Complete the statement. ఇదేంటి పాస్టులేట్ 2 అనమాట. పాస్టులేట్ 1 ఏంటి మన పాస్టులేట్ 1 రాద్దాం ఒకసారి. పాస్టులేట్ 1 ఏంటి? ఆ స్ట్రేట్ లైన్ మే బి drawn from any one point to any other point. ఇలాగైనా రాయొచ్చు, లేకపోతే ఆ స్ట్రేట్ లైన్ మే బి డ్రాన్ ఫ్రమ్ ఎనీ పాయింట్ టు అనదర్ పాయింట్ అని కూడా రాయొచ్చు. దీని డయాగ్రామ్ కింద ఎలా రీప్రజెంట్ చేస్తాం? ఒక లైన్ సెగ్మెంట్ అయితే తీసుకొని దానిలో ఎన్ని లైన్స్, ఇన్ఫినిట్లీ మెనీ లైన్స్ ఉంటాయి కదా, అవి అయితే గీసుకోవచ్చు. ఇదిగోండి, ఇది పి అనుకుంటే ఇది క్యూ, ఇదేమో ఎల్, ఇది క్యూ. ఇదైతే పాస్టులేట్ 1. సో ఇక్కడ మనం ఏంటో ఆ స్ట్రేట్ లైన్ మే బి డ్రాన్ ఫ్రమ్ ఎనీ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ అని అయితే రాస్తాం. ఇది పాస్టులేట్ 1. సెకండ్ వన్, ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటా. 2 డిస్ట్రిక్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కెనాట్ బి ప్యారలల్ టు ద సేమ్ లైన్. ఇదైతే ఫాల్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఇంకొక లైన్ వచ్చి ఇంటర్సెక్ట్ అయింది. ఈ లైన్ ప్యారలల్ ఇది, ఈ లైన్ ప్యారలల్ ఈ రెండు. అంటే ఇప్పుడు ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్, ఇంకా ఇది ఎస్ అయితే T is parallel to L and L is parallel to M, whereas T is parallel to L. ఇది ఎలా రాసుకోవచ్చు మనం? P is parallel to Q and R is parallel to S, whereas PQ is parallel to RS. అంటే ఇది ఫాల్స్ అనమాట. ఇక్కడ ఏమని ఇచ్చాడు? 2 డిస్టింక్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంటే రెండు ఒకే లైన్లో ఉన్న ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇంకొక లైన్లో సేమ్ లైన్ ప్యారలల్గా ఉండమని ఇచ్చారు. ఇక్కడ మనం ప్రూవ్ చేస్తాం కదా అవుతుందని. సెకండ్ వన్ చూడండి. ఆ లైన్ కంటెంట్స్ ఎగ్జాక్ట్లీ 2 పాయింట్స్. ఆ లైన్ కంటెంట్స్ ఎగ్జాక్ట్లీ 2 పాయింట్స్. ఇదైతే ట్రూ, ఎందుకంటే ఏ బి 2 పాయింట్స్ ఇక్కడ మనం తీసుకున్నాం. అంటే దీని ఆప్షన్ వచ్చేసి ట్రూ అనమాట. ఫోర్త్ వన్ చూడండి. థర్డ్ వన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ లైన్ సెగ్మెంట్ జియోమెట్రికలీ. సో ఆ క్వశ్చన్లో అయితే లైన్ సెగ్మెంట్ని అయితే జియోమెట్రికల్గా చూపించమంటున్నారు. లైన్ సెగ్మెంట్కి ఎన్ని లైన్స్ ఉంటాయి? 2 పాయింట్స్ అయితే ఉంటాయి. ఒక లైన్ గీసుకొని ఇది ఏ అండ్ ఇదైతే బి అనమాట. సో ఇది ఒక లైన్ సెగ్మెంట్. దీన్ని ఎలా రాస్తాం? లైన్ సెగ్మెంట్ ఈక్వల్ టు మనం పాయింట్స్ ఏ ఇంకా బి తీసుకున్నాం కాబట్టి ఏ బి ఇలా అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఫోర్త్ వన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోర్త్ వన్ చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ పాయింట్ పి బి మిడ్ పాయింట్ ఆన్ అ లైన్ సెగ్మెంట్ ఏబి, ప్రూవ్ దట్ ఏపీ ఈక్వల్ టు బీపీ ఈక్వల్ టు హాఫ్ ఏబి. ఇదేంటంటే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. లైన్ సెగ్మెంట్ మనం ఇప్పుడు గీసాం కదా, సేమ్ ఇలాగే ఈ పాయింట్లోని పి అంతా మిడ్ పాయింట్. పి మిడ్ పాయింట్ అయితే కనుక ఏబీలో పి మిడ్ పాయింట్. ప్రూవ్ దట్ ఏపీ ఈక్వల్ టు బీపీ ఈక్వల్ టు హాఫ్ ఏబీ. అంటే ఏపీ బీపీ రెండు ఏపీ ఈక్వల్ టు బీపీ ఈక్వల్ టు హాఫ్ ఏబీ ఇలా అయితే ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇది మనం ఆల్రెడీ ఎన్సీఈఆర్టీ బుక్లో అయితే చూసాం ఫ్రెండ్స్. ఎన్సీఈఆర్టీ ఎక్సర్సైజ్ 5.1 4th సమ్లోని ఇంకా లాస్ట్ సమ్లో కూడా చూసాము. సో ఈరోజు ఒక డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం గివెన్ ఆర్టీపీ రాసుకోవచ్చు ఫ్రెండ్స్. గివెన్
PBN midpoint on లైన్ సెగ్మెంట్ AB. సో ఇదైతే నేను సింపుల్గా ఇలా రాస్తాను. ఏం ప్రూవ్ చేయాలి? RTP ప్రూవ్ కాబట్టి RTP, ఫైండ్ అయితే RTF. RTP AP ఈక్వల్ టు BP ఈక్వల్ టు హాఫ్ AB. ఇప్పుడు మనం అయితే ఒక ఫిగర్ అయితే గీసుకోవచ్చు ఫ్రెండ్స్ యూజింగ్ పెన్సిల్ అండ్ స్కేల్. లైన్ సెగ్మెంట్ గీసుకోవచ్చు. ఏ ఇది B. PBN మిడ్ పాయింట్ కదా, ఈ రెండింటి మిడ్ పాయింట్ P. అంటే AP ఈక్వల్ టు BP మనం ఈజీగా చెప్పవచ్చు అది. కానీ ఇక్కడ AP BP ఈక్వల్ టు హాఫ్ AB. ఇది యూక్లిడ్ జామెట్రీ, యాక్సియం ఇంకా పాస్టులేట్స్తో మనం అయితే ప్రూవ్ చేయాలి. ఇప్పుడైతే మనం ప్రూఫ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. AP ప్లస్ AP ఈక్వల్ టు BP ప్లస్ AP. ఇది ఎలాగైంది? థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఇదైతే యాక్సియం 1. సో AP ప్లస్ AP 2AP. ఇక్కడ BP ప్లస్ AP, ఇది BP కదా, ఇది AP. ఈ BP AP మొత్తం కలిపితే ఏమవుతుంది? AB అయితే వస్తుంది. అంటే మనం డైరెక్ట్గా AB అని రాసుకోవచ్చు ఫ్రెండ్స్. AP ఈక్వల్ టు హాఫ్ AB. ఇదైతే మనం ప్రూవ్ చేస్తాం. AP ప్రూవ్ చేస్తాం, BP ఉంది ఇంకా. సో ఇప్పుడు సేమ్ ఇలాగే BP కూడా ఫైండ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే APతో ప్రూవ్ చేస్తాం కదా, ఇప్పుడు BPతో అయితే ప్రూవ్ చేద్దాం. BP ప్లస్ BP ఈక్వల్ టు AP ప్లస్ BP. ఇది సేమే, కాకపోతే మనం 2 టైమ్స్ చేయాలి ఎందుకంటే ఇక్కడ 3 అయితే ప్రూవ్ చేయమన్నారు కాబట్టి. BP ప్లస్ BP 2BP. సో మళ్ళీ చూడండి, AP BP మొత్తం కలిపితే ఏమొస్తుంది? AB. సో AB అయితే ఈజీ రాసుకోండి. BP ఈక్వల్ టు 2 ఇది వెళ్తే డివైడ్ అవుతుంది కదా, AB బై 2. BP ఈక్వల్ టు హాఫ్ AB అయినా అయితే డైరెక్ట్ రాసుకోవచ్చు. సో దీన్ని బట్టి కన్క్లూషన్ ఏంటంటే AP ఈక్వల్ టు హాఫ్ AB, BP ఈక్వల్ టు హాఫ్ AB. సో కన్క్లూషన్ ఏమని రాస్తున్నాం? కన్క్లూషన్ ఈక్వల్ టు AP ఈక్వల్ టు BP ఈక్వల్ టు హాఫ్ AB. సో మనం ఇక్కడ ఏవేవి యాక్సియమ్స్ వాడాం? థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. సో ఇక్కడ వరకు వచ్చింది కదా, ఈ ఆన్సర్స్ వచ్చాయి కదా. లాస్ట్లో మీరు ఏం రాస్తారంటే కన్క్లూషన్ దగ్గర థింగ్స్ విచ్ కోయిన్సైడ్, థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్. ఇలా అయితే రాయింది. ఇది వచ్చేసి యాక్సియం 4, ఇది యాక్సియం 1. సో నెక్స్ట్ టైం చూద్దాం. 5th క్వశ్చన్ చూడండి. హౌ మెనీ లైన్స్ కెన్ పాస్ త్రూ అ గివెన్ పాయింట్. అంటే ఒక పాయింట్లో నుంచి ఎన్ని లైన్స్ అయితే పాస్ అవ్వగలవు అని అడుగుతున్నారు. మనలో చాలామందికి తెలుసు ఆ పాయింట్ హ్యాస్ నో డైమెన్షన్స్. అంటే పాయింట్లో డైమెన్షన్స్ అయితే ఉండవు. ఇప్పుడు ఏదైనా ఒక పాయింట్ నుంచి లైన్ పాస్ అయింది అనుకోండి, ఎన్ని లైన్స్ పాస్ అవ్వగలవు? మనం ఆల్రెడీ పాస్టులేట్ 1లో అయితే చూసాం కదా ఆల్రెడీ. మనం ఆ స్ట్రైట్ లైన్ మే బీ డ్రాన్ ఫ్రమ్ ఎనీ వన్ పాయింట్ టు ఎనీ అదర్ పాయింట్. అంటే ఇప్పుడు సో ఈ డయాగ్రామ్ కూడా మనం అయితే రీప్రజెంట్ చేసాము, చూసారు కదా మీరు ఆల్రెడీ. ఇది P, ఇది Q, ఇది L, ఇది M అని రీప్రజెంట్ చేశాను కదా. ఇది పాస్టులేట్ 1. సేమ్ ఇలాగే ఇక్కడ మనం P అన్న పాయింట్ తీసుకున్నాం. సేమ్ ఇక్కడ P అన్న పాయింట్ తీసుకొని
ఫస్ట్ స్టార్టింగ్ ఒక లైన్ తీసుకున్నాం, ఇంకో లైన్ తీసుకున్నాం, ఇంకా ఇంకా అలా తీసుకుంటానే ఉన్నాం. అంటే దాన్ని మనం ఏమనొచ్చు, ఆ పాయింట్ హ్యాస్ నో డైమెన్షన్స్ ఉండవు కదా. పి ఒకటే తీసుకున్నాం డైమెన్షన్, ఇంకేం తీసుకోలేదు కదా. అంటే ఆ పాయింట్ హ్యాస్ నో డైమెన్షన్, మెనీ లైన్స్ కెన్ పాస్ త్రూ వన్ పాయింట్. అంటే మెనీ లైన్స్ని ఏమనగలం మనం, ఇన్ఫినిట్లీ మెనీ లైన్స్. చూడండి ఇక్కడ, హౌ మెనీ లైన్స్ కెన్ పాస్ త్రూ అ గివెన్ పాయింట్ అంటే ఇన్ఫినిట్లీ మెనీ లైన్స్ కెన్ పాస్ త్రూ అ గివెన్ పాయింట్ అని అయితే మనం రాయొచ్చు దీనికి ఆన్సర్ కింద. ఇన్ హౌ మెనీ పాయింట్స్ కెన్ 2 డిస్టింక్ట్ లైన్స్ అట్ ద మోస్ట్ ఇంటర్సెక్ట్. ఈ క్వశ్చన్కి అయితే మనం 1 అని అయితే రాయొచ్చు. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుసారిలో మనం చూసాము ఒక్క పాయింట్కి డైమెన్షన్స్ ఉండవు కాబట్టి ఇన్ఫినిట్లీ మెనీ లైన్స్ అయితే డ్రా చేయొచ్చు. ఇక్కడ ఏమడిగాడు, 2 పాయింట్స్, అదే 2 డిస్టింక్ట్ లైన్స్ అయితే ఉన్నాయంట. ఈ 2 డిస్టింక్ట్ లైన్స్ ఎన్ని పాయింట్స్లో అయితే ఇంటర్సెక్ట్ అవుతుంది అని అయితే క్వశ్చన్ అయితే అడిగారు ఫ్రెండ్స్. ఓ పాయింట్లో ఇన్ఫినిట్లీ మెనీ గీయొచ్చు అంటే అందులో 2 దాటేస్తుంది, 10 దాటేస్తుంది, 100, 1000 అలా ఇన్ఫినిట్లీ. అంటే ఇన్ఫినిటీకి వాల్యూ లేదు, ఎన్నైనా గీసుకోవచ్చు. అంటే దీనికి ఆన్సర్ ఏంటి, 1 పాయింట్లో 2 లైన్స్ కూడా గీయొచ్చు కదా. ఇన్ఫినిట్లీ లైన్స్ అంటే చాలా ఎక్కువ, అందులో 2 లైన్స్ కూడా గీయొచ్చు కాబట్టి ఇక్కడ ఆన్సర్ అయితే 1 అని అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గివెన్ 2 పాయింట్స్ పి అండ్ క్యూ, ఫైండ్ హౌ మెనీ లైన్ సెగ్మెంట్ డూ దే డిటర్మైన్. అంటే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, నేనైతే రఫ్గా గీస్తున్నాను ఫ్రెండ్స్. పీక్యూ అంట, దీని పాయింట్స్ అయితే పీక్యూ. నేను ఆన్సర్ ఎలా అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఫామ్లో ఇచ్చారు కదా ఫ్రెండ్స్. మనం అయితే డయాగ్రామ్లో అయితే చూపించాం. ఒక లైన్ సెగ్మెంట్ గీసి పీక్యూ అని రాసాను కదా. లైన్ సెగ్మెంట్ ఈక్వల్ టు పీక్యూ అని అయితే ఈజీగా ఇలా రావచ్చు. ఇదైతే ఫస్ట్ సమ్. ఇప్పుడు సెకండ్ సమ్ చూడండి, నేమ్ ద లైన్ సెగ్మెంట్ డిటర్మైన్డ్ బై ద 3 కోలినియర్ పాయింట్స్ పీ, క్యూ అండ్ ఆర్. మనం ఫస్ట్ పీ, క్యూ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో కోలినియర్ పాయింట్ ఉందంట, పీ, క్యూ, ఆర్. కోలినియర్ అంటే ఒక మిడ్ పాయింట్ ఉంటుంది, అది ఆర్ అని ఇచ్చాడు. దీని లైన్ సెగ్మెంట్ ఎలా రాస్తామంటే, లైన్ సెగ్మెంట్ ఈక్వల్ టు పిఆర్, పిఆర్ ఆర్క్యూ, ఆర్క్యూ మళ్ళీ మొత్తం పీక్యూ, పీక్యూ. సో ఈ 3 అయితే కోలినియర్ పాయింట్స్ లైన్ సెగ్మెంట్స్. ఇలా అయితే చేయాలి ఫ్రెండ్స్ సిస్టమ్స్. నేనైతే చాలా ఫాస్ట్గా యూపీ జామెట్రీ అయితే చెప్పేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.